సార్ ఆ హర్షద్ గారు రేపు క్లీన్ చిట్ తో బయటకు వస్తున్నాడు సార్. మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు సార్. ఎంక్వైరీ కమిషన్ లో ప్యూన్ నుంచి ప్రతి సీనియర్ ఆఫీసర్ కొనేశాడు సార్. రేపు జడ్జిమెంట్ చెప్పవచ్చు కూడా వాళ్ళ తాలూకు జడ్జి అంట సార్. ఏంటి సార్ ఇది? ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు లైఫ్ ను కూడా రిస్క్ చేసి ఆ హర్షద్ గారిని ఇక్కడికి రప్పిస్తే ఈ విధవులతో కలిసి మనల్ని విధవులు చేస్తున్నారు సార్. మనం అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది ఆ గ్యాంగ్స్టర్స్ ని గూండాల్ని కాదు సార్. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్న ప్రతి దొంగనా కొడుకుని కాల్చి పారేయాలి సార్. మహంకాళి, ఆవేశపడొద్దు. మనం అందరం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఆ హర్షద్ మనల్ని చంపడానికి బయట నుంచి కిల్లర్స్ తీసుకొచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వి ఆల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా టేక్ కేర్ ఆఫ్ తనీషా. ఆ లగేజ్ తీసి లోపల పెట్టమ్మా. Another 2 days you are going to be here. భయంగా ఉందండి. భయమా? ఎందుకు భయం? ఆ హర్షద్ నేనేమీ చేయకూడదన్న దానికోసమే. గన్మెన్ సార్ ఆన్ ద వే సార్. ఇద్దరు గన్మెన్లు కూడా ఉంటారు. ఇట్స్ జస్ట్ ఎ సేఫ్టీ ప్రికాషన్. ఓకే? యా. నమస్కారం సార్. నిన్న రాత్రి మిమ్మల్ని కలవడానికి 2-3 సార్లు వచ్చాను. మీరు లేరని చెప్పారు. హర్షద్ భాయ్ అర్జెంట్గా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఎంతకాలంగా ఎదురు చూస్తున్న హర్షద్ భాయ్ కేసు ఫైనల్ హియరింగ్ కి రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి మీడియా అంతా సెంట్రల్ జైలు ముందు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. హర్షద్ భాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చిట్ తో బయటపడతారని అతని వర్గాలు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాయి. మరి దీనికి మహంకాళి ఏం సమాధానం చెప్తారని మీడియా వెయిట్ చేస్తుంది. హర్షద్ భాయ్ని కోర్టుకు తీసుకెళ్ళాలి. మీటింగ్ తొందరగా ఫినిష్ చేయండి సార్. ఓకే. సార్ మీరు వెళ్ళండి. రా మహంకాళి, రా. కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కావలసిన వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదూ. అసలు నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసురా. నానా కష్టాలు పడి నన్ను అరెస్ట్ చేయించి ఇప్పుడేం పీకగలిగావని అడగడానికి పిలిచుంటావు, లేదా నిన్ను లేపేస్తాను ఈ కేసు వదిలిపెట్టి పారిపోని బెదిరించడానికి పిలిచుంటావు. రేయ్, నీకో విషయం తెలుసా? ఏ రోజైతే నా యూనిఫామ్ మళ్ళీ నీ దయ వల్ల వేసుకోవాల్సి వచ్చిందో ఆ రోజే ఈ మహంకాళి చచ్చిపోయాడ్రా. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏముంది? నాకు తెలుసురా నువ్వు చావుకి భయపడవని. చూడు, నా దందాలో చెయ్యి పెట్టావు, క్షమించా. నా మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశావు, అది క్షమించాను. కానీ నువ్వు నీ జీవితంలో పెద్ద తప్పు చేశావు. మేరే ఘర్ పే హాత్ డాలా, నా తమ్ముడిని దారుణంగా చంపావు. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఫలితం అనుభవిస్తావు. చూడు, నువ్వు అనుకున్నావు రాక్షసుడు తన ప్రాణాల్ని సప్త సముద్రాల అవతల దాచినట్టు నువ్వు కూడా నీ పెళ్ళాన్ని ఎక్కడో దాచేశానని. కానీ నువ్వు ఒక విషయం మరిచిపోయావు. నీకు కావలసిన వాళ్ళు, నువ్వు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఇంకా బయటే ఉన్నారని. సబ్కో మార్పుగా ఒక్కడిని కూడా వదలను.